Good morning, everybody. I am Akhila Gaur, working as lecturer at Sir CRR College for Women. In this video, we are going to deal about the topic translation of protein synthesis from second unit of botany paper for second BSc fourth semester, and the name of the paper is Plant Physiology and Metabolism. Introduction. Translation. The pathway of a protein synthesis is called translation because the language of the nucleotide sequence on the mRNA is translated into the language of amino acid sequence. Proteins ni synthesize చేసే pathway ని మనం translation అంటారు. ఇక్కడ translation లో ఏం జరుగుతుంది అంటే mRNA మీద ఉన్న nucleotide sequence అనే language ని మనం is being translated into the language of the amino acid sequence, and this process of a protein synthesis. Protein synthesis లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి ఆ ప్రాసెస్? mRNA మీద ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని మనం అమినో యాసిడ్ సీక్వెన్స్ కింద ట్రాన్స్లేట్ చేస్తున్నాం. దాన్నే మనం ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ వన్, the mRNA is translated from its 5' end to its 3' end, producing a protein synthesized from its amino terminal end to its carboxyl terminal end. mRNA translate అయ్యే డైరెక్షన్ ఏంటి అంటే 5' to 3' end, అండ్ ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్స్ అనేది ఏ డైరెక్షన్లో సింథసైజ్ అవుతుంది అంటే ప్రోటీన్స్ యొక్క అమినో టెర్మినల్ అండ్ టు ఇట్స్ కార్బాక్సిల్ టెర్మినల్ ఎండ్. నెక్స్ట్, కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే అవి అమినో యాసిడ్స్, టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ, అమినో అసైల్ టీఆర్ఎన్ఏ సింథటేస్, ఫంక్షనల్లీ కాంపిటెంట్ రైబోసోమ్స్, ప్రోటీన్ ఫ్యాక్టర్స్, ఏటీపీ అండ్ జీటీపీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, steps of a protein synthesis. Protein synthesis lo involve aye steps. What are those steps? There are 3 steps. They are initiation, elongation and termination. First step is initiation. Initiation of the protein synthesis involves the assembly of the components of the translation system before the peptide bond formation. These components include 2 ribosomal subunits, mRNA, amino acyl tRNA specified by the codons in the message, GTP, and initiation factors that facilitate the assembly of this initiation complex. Initiation లో ఏం జరుగుతుంది అంటే ఒక అమైనో యాసిడ్కి మనకి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా ఒక అమైనో యాసిడ్కి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరిగింది అంటే మనకు ఒక ప్రోటీన్ సింథసైజ్ అయింది. ఎందుకంటే అక్కడ పాలీపెప్టైడ్స్ సింథసైజ్ అవుతున్నాయి కాబట్టి. ఇది మనకి ప్రోటీన్ సింథసిస్లో జరుగుతుంది. ఇనిషియేషన్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్. ఇలా జరగక ముందు ఏమవుతుంది అంటే మనకి ప్రోటీన్ సింథసిస్ ఇనిషియేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఒక చోట వచ్చి అసెంబుల్ అవ్వాలి. ఏంటా కాంపోనెంట్స్ అంటే 2 రైబోజోమల్ సబ్యూనిట్స్, ఎంఆర్ఎన్ఏ, అమినో అసైల్ టీఆర్ఎన్ఏ, దానికి ఉండేటటువంటి అమినో అసైల్ టీఆర్ఎన్ఏకి ఉండేటటువంటి కోడాన్స్తో ఉన్న అమినో అసైల్ టీఆర్ఎన్ఏ రావాలి, ఎంటీ టీఆర్ఎన్ఏ రాకూడదు. నెక్స్ట్, జీటీపీ అండ్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ వచ్చి అసెంబుల్ అయితే దాన్ని మనం ఇనిషియేషన్ కాంప్లెక్స్ అంటాము. In prokaryotes, 3 initiation factors are known. What are those? IF1, IF2 and IF3. While in eukaryotes, there are at least 9 designated as EIF1 to EIF2 designate the eukaryotic origin. మనకి ప్రోకారియోట్స్లో ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ 3 ఉంటాయి, IF1, IF2 అండ్ IF3. అదే యూకారియోట్స్లోకి వచ్చేసి 9 ఉంటాయి.
అవి కూడా IF1, IF2, IF3 అని డెసిగ్నేట్ చేస్తే మనకి ప్రొకారియోట్స్లో ఉండే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్కి యూకారియోట్స్లో ఉండే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి దే ఆర్ బీయింగ్ డెసిగ్నేటెడ్ యాజ్ EIF1 to EIF9. EIF1 నుంచి EIF9 వరకు ఉండేవి యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. Next one, about the ribosomes. Ribosomes are large complexes of protein and rRNA. They consist of two subunits, one large subunit and one small, whose relative sizes are generally given in terms of their sedimentation coefficients or S Swedberg values. రైబోజోమ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ద కాంప్లెక్సెస్ ఆఫ్ ప్రోటీన్స్, ఒక ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ ప్రోటీన్స్ అనమాట. వాటిని ఏ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఇక్కడ మనం రైబోజోమ్స్ వాడుతున్నాం అంటే RNA, దట్ ఈస్ రైబోజోమల్ RNA. ఈ రైబోజోమల్ RNAలో మనకి 2 సబ్యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 2 సబ్యూనిట్స్ ఏంటంటే అవి ఇలా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 సబ్యూనిట్స్. ఇదొక సబ్యూనిట్, ఇదొక subunit, smaller subunit or light subunit and heavy subunit or larger subunit. ఈ subunits యొక్క sizes are being given as sedimentation coefficient. సో మీరు వినే ఉంటారు రైబోజోమల్ సబ్యూనిట్స్ అనేవి ఆల్వేస్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ స్వెడ్బర్గ్ యూనిట్స్. అంటే రైబోజోమ్స్ అనేవి మనకి 2 యూనిట్స్ ఉన్నాయి. 70S 2 టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉన్నాయి అని చెప్తాం. ఏంటవి 70S రైబోజోమ్స్, 80S రైబోజోమ్స్ అంటాం. 70S రైబోజోమ్స్ ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే స్వెడ్బర్గ్ యూనిట్ అనమాట. ఈ ఎస్ వాల్యూస్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే బై ద షేప్ యాజ్ వెల్ యాజ్ ద మాలిక్యులర్ మాస్ అండ్ దేర్ మాలిక్యులర్ వాల్యూస్. ప్రోకారియోట్స్లో ఉండేటటువంటి రైబోజోమ్స్ ఏంటంటే 70S టైప్. అది యూకారియోట్స్లో ఉండేటటువంటి రైబోజోమ్స్ ఆర్ ఆఫ్ 80S టైప్. వన్స్ అగైన్ ఐ రిపీట్, రిమెంబర్ దిస్ ఆల్ ఆఫ్ యూ. ప్రోకారియోట్స్లో ఉండేటటువంటి రైబోజోమ్స్, వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ప్రెసెంట్ ఇన్ ప్రోకారియోట్స్? దట్ ఈస్ 70S టైప్ ఆఫ్ ribosomes. Next, what are the ribosomes present in eukaryotes? 80S type of ribosomes. Next, prokaryotes lo undetaటువంటి 70S type of ribosomes has the 2 subunits, that is one smaller subunit, one larger subunit. Smaller subunit 70S type లో ఉండేటటువంటి రైబోజోమ్ కి మనకి స్మాలర్ సబ్యూనిట్ ఏముంది అంటే 30S is the smaller subunit. Larger subunit is the 50S. It is in prokaryotes. అదే యూకారియోట్స్లో వచ్చేసరికి మనకి type of ribosome is 80S type of ribosome. The smaller subunit of eukaryotes లో ఉండేటటువంటి smaller subunit ఏంటి అంటే 40S type and larger subunit is 60S type. This is about the ribosomes, that is rRNA in prokaryotes and eukaryotes. Next one, A and P sites on ribosomes. ఈ ribosomes మీద ఉండేటటువంటి A and P sites గురించి చెప్తున్నారు. The ribosome has 2 binding sites for tRNA molecules, each of which extend over both subunits. Together they cover the neighboring codons during translation. మనకి రైబోజోమ్స్, ఈ RNA అనే రైబోజోమ్స్కి 2 బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయి. చూడండి, it has 2 binding sites. One site is called as ఇలా 2 binding sites అనేవి ఉంటాయి. ఈ 2 binding sites will cover both the larger subunit and smaller subunit. 2 సబ్యూనిట్స్ని ఆ బైండింగ్ సైట్స్ కవర్ చేస్తాయి అన్నమాట. ఈ బైండింగ్ సైట్స్ ఎందుకు అంటే మనకి tRNA వచ్చి బైండ్ అవ్వడానికి ఈ బైండింగ్ సైట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి బైండింగ్ సైట్స్? ఫస్ట్ సైట్ ఇస్ ద A site, that is amino acid site. Next one is the peptidyl site, that is P site. Along with it, it also consists of E site, that is exit site. మనకి
అమైనో యాసిడ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసే టీఆర్ఎన్ఏ, అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ బయటకు రావడానికి మనకి ఎగ్జిట్ సైట్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్, ఇది ఎంఆర్ఎన్ఏ బైండ్ అయ్యేటటువంటి సైట్. దిస్ ఇస్ ద లార్జెస్ట్ సబ్యూనిట్ 50s subunit and this is the smaller subunit 30s subunit. Next one, the A site binds an incoming amino acid tRNA as directed by the codon currently occupying the site. This codon specifies the next amino acid to be added to the growing peptide chain. The P site. The P site codon is occupied by the peptidyl tRNA. This tRNA carries the chain of amino acids that has already been synthesized. Next, E site. An E site is also there that is occupied by the empty tRNA that is about to exit the ribosome. నెక్స్ట్ వచ్చి మనకి ఏ సైట్, పి సైట్, ఈ సైట్ యొక్క ఫంక్షన్స్ ఏంటని చెప్తున్నాం. ఏ సైట్కి వచ్చేసి మనకి ద ఇన్కమింగ్ అమినో యాసిడ్ టీఆర్ఎన్ఏస్ అనేవి బైండ్ అవుతాయి. పి సైట్కి వచ్చేసి ద టీఆర్ఎన్ఏస్ విచ్ క్యారీస్ ద అమినో యాసిడ్స్ అనేవి వచ్చి బైండ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిట్ సైట్. ఎగ్జిట్ సైట్లోకి వచ్చేసి ఎంటీ టీఆర్ఎన్ఏస్, కోడాన్స్ లేనటువంటి ఎంటీ టీఆర్ఎన్ఏస్ ఇక్కడ కోడ్ అయిపోయి ఈ రెండు సైట్స్ మీద వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటీగా ఉండేటటువంటి టీఆర్ఎన్ఏస్ బయటకు వచ్చేయడానికి ఎగ్జిట్ సైట్కి వస్తుంది. అండ్ అలాంగ్ విత్ ఇట్ ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్ కూడా ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్లో మనకి ఎంఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది. చూసారు కదా, ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్ ఇది. దిస్ ఇస్ ద ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్. ఈ ఎంఆర్ఎన్ఏ బైండింగ్ సైట్కి ఏం వచ్చి బైండ్ అయింది? ఎంఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అయింది. నెక్స్ట్ ఏ సైట్, పి సైట్ అండ్ ఈ సైట్. చూడండి ఇక్కడ it consists of 3 sites. A site, that is amino acid tRNA binding site. Next, P site, peptidyl tRNA binding site, and E site, that is exit site and mRNA binding site. mRNA బైండింగ్ సైట్కి వచ్చేసి మనకి mRNA అనేది బైండ్ అయింది. mRNA మీద ఏముంటాయి? కోడాన్స్ ఉంటాయి. మీరు చదివారు కదా ఆల్రెడీ. 3 కోడాన్స్ విల్ కోడ్ ఫర్ 1 ప్రోటీన్. 3 కోడాన్స్ కలిపి మనకి ఒక ప్రోటీన్గా కోడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ mRNA మీద ఉన్న ఈ 3 కోడాన్స్ ఏంటి అని రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ యాంటీ కోడాన్స్తో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ, అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమైందంటే, ఫస్ట్ అమైనో యాసిడ్, ఫస్ట్ ఇది ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏలో సీక్వెన్స్ ఉంది. దిస్ ఇస్ ద సీక్వెన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎంఆర్ఎన్ఏ. ఫస్ట్ 3 కోడాన్స్ విల్ కోడ్ ఫర్ 1 అమైనో యాసిడ్ అన్న. దిస్ ఇస్ ద అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ. ఇది అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ. ఫస్ట్ ఇనిషియేషన్ జరిగేటప్పుడు అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి ఏ సైట్కి అటాచ్ అవుతుంది అంటే పి సైట్కి అటాచ్ అవుతుంది. ఎందుకు అంటే ఇది ఇనిషియేషన్ కోడాన్ కాబట్టి. ఈ ఇనిషియేషన్ కోడాన్ ఏంటి? ఏయుజి. దానికి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఏంటి? యుఏసి చూస్తున్నాం కాబట్టి ఏయుజి అనే కోడాన్కి మనకి యాంటీ కోడాన్స్ ఉన్న అమినో యాసిడ్ టీఆర్ఎన్ఏ ఈజ్ యుఏసి అనే యాంటీ కోడాన్స్ ఉన్న అమినో యాసిడ్ టీఆర్ఎన్ఏ మిథియోనిన్ అనే అమినో యాసిడ్ని కోడ్ చేస్తుంది. బికాస్ యుఏసి కోడ్ చేసే అమినో యాసిడ్ ఏంటి అంటే మిథియోనిన్. ఇది టీఆర్ఎన్ఏ. ఇక్కడ మనకి పి సైట్లో వచ్చి బైండ్ అయింది. నెక్స్ట్ ఏ సైట్కి వచ్చేసరికి నెక్స్ట్ మనకి కోడాన్స్ ఉన్నాయి కదా, ఈ కోడాన్స్కి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ విల్ ఐడెంటిఫై. ఏంటది కాంప్లిమెంటరీ నెక్స్ట్ సీక్వెన్స్? యుయుసి. ఎస్, యుయుసి. ఈ యుయుసికి మనకి యాంటీకోడాన్స్ ఏమొస్తాయి? ఏఏజి. ఓకేనా? ఏఏజి అనే యాంటీకోడాన్స్ వస్తాయి. ఈ ఏఏజి అనే యాంటీకోడాన్స్ ఉన్న టీఆర్ఎన్ఏ, దిస్ ఇస్ ద అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ. ఈ టీఆర్ఎన్ఏ అనేది వచ్చి
ఎక్కడ ఏ సైట్కి బైండ్ అవుతుంది? ఏ సైట్కి బైండ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ సైట్? ఇట్ బైండ్స్ టు ఏ సైట్. ఇక్కడ ఇచ్చారు కదా, ఏ సైట్. అండ్ ఏఏజీ codon codes for which amino acid? Phenylalanine. The amino acid it codes is phenylalanine. Now it comes and occupies the site that is A site. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి జరుగుతుంది అంటే, ఈ మిథియోనిన్ అండ్ ఫినైల్అలనిన్ ఈ రెండిటికి మధ్య మనకి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అట్ విచ్ సైట్? పీ సైట్. ఈ ఫినైల్అలనిన్ ఇస్ బీన్ షిఫ్టెడ్ టు దిస్ అమినో యాసిడ్. ఈ అమినో యాసిడ్ దట్ ఈస్ మిథియోనిన్ యొక్క అమినో యాసిడ్తో ఇది షిఫ్ట్ అయ్యి ఈ రెండు అమినో యాసిడ్స్ అనేవి బాండింగ్ ఫామ్ అవుతాయి. వాట్ ఈస్ దట్ బాండింగ్? ఇట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ దట్ ఈస్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఈ రెండింటికి మధ్య మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు ఒక పాలిపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ అయింది. ఇలా మనకి పాలిపెప్టైడ్ చైన్స్ ఫామ్ అయ్యి ప్రోటీన్స్ కింద ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ సైట్ ఇక్కడ ఎంటీ అయిపోయింది, అవునా? ఎందుకంటే మనకి ఫినైల్అలనిన్ అనే అమినో యాసిడ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ బాండ్ విత్ దిస్ మిథియోనిన్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ పాలిపెప్టైడ్ చైన్. దాని పాలిపెప్టైడ్ చైన్ వచ్చేసింది. అది వచ్చి ఇప్పుడు పీ సైట్లోకి వచ్చి ఆక్యుపై చేసింది. ఏది పీ సైట్లోకి వచ్చి ఆక్యుపై చేసింది? దట్ ఈజ్ ఫినైల్అలనిన్, అవునా కదా? ఇక్కడ ఫినైల్అలనిన్ అనేది ఏ సైట్లో ఉంది? ఏ సైట్లో ఉన్న ఫినైల్అలనిన్ ఏ సైట్లోకి వచ్చింది? పీ సైట్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిట్ సైట్లోకి వచ్చేసరికి మనకి ఈ ఎంటీ అమినో యాసిడ్ టీఆర్ఎన్ఏ, మిథియోనిన్ అమినో యాసిడ్ ఇక్కడే ఉండదు, కానీ ఈ టీఆర్ఎన్ఏ ఉండేటటువంటి ఎంటీ టీఆర్ఎన్ఏ, ఈ ఎంటీ టీఆర్ఎన్ఏ ఏ సైట్లోకి వచ్చింది? ఈ సైట్లోకి వచ్చింది, ఎగ్జిట్ సైట్. ఈ టీఆర్ఎన్ఏతో ఇంకా మనకి పని లేదు కదా, మనకి అమైనో యాసిడ్ కోడ్ అయిపోయింది కదా, కాబట్టి ఈ అమైనో యాసిడ్ వచ్చేసి ఎగ్జిట్ సైట్లోకి వచ్చేసి ఇట్ గోస్ ఆఫ్ ఫ్రమ్ దిస్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కోడాన్ ఉంటుంది కదా ఎంఆర్ఎన్ఏ మీద. నెక్స్ట్ కోడాన్కి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ అయిన అమినో యాసిడ్ టీఆర్ఎన్ అగైన్ కమ్స్ అండ్ ఆక్యుపైస్ ఇంటూ దిస్ ఏ సైట్ విత్ ఇట్స్ correspondent amino acid. Next amino acid is here arginine. Now the same thing happens here. This when it comes and occupies onto the A site kochi occupy చేసినప్పుడు ఏమవుతుంది అంటే again this arginine forms its bonding with phenylalanine. ఆర్జినిన్ అనే అమినో యాసిడ్ వచ్చి ఫినైల్అలనిన్తో మళ్ళీ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది కంప్లీట్గా వచ్చి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎంటీటీఆర్ఎన్ఏ వచ్చి ఈ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్ట్ అవటం వల్ల మనకి ఈ అమినో యాసిడ్కి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా మనకి కంటిన్యూస్గా ఒక పాలీపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్ ద ప్రాసెస్ ఆఫ్ formation of the peptide bond formation and occurrence of the polypeptide chain. ఇలా మనకి పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి ఫర్ ఏ పర్టికులర్ ప్రోటీన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అమైనో యాసిడ్ పాలీపెప్టైడ్ చైన్లో ఉండే నెక్స్ట్ అమైనో యాసిడ్ వచ్చి మనకి ఏ సైడ్లో వచ్చి ఆక్యుపై చేస్తుంది. ఈ అమైనో యాసిడ్ మళ్ళీ ఈ సైడ్కి ఇలా షిఫ్ట్ అయితే ఈ అమైనో యాసిడ్కి బాండింగ్ ఫామ్ అవుతుంది. ద ఎంటీ amino acid tRNA comes and occupies to this exit site and it goes off from this system. ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. This is how the initiation and elongation of the protein synthesis of translation occurs. ఇక్కడ చూడండి, పాలీపెప్టైడ్ చైన్ ఇలా గ్రో అవుతూ వచ్చింది. మనకి ఎంఆర్ఎన్ఏ ఇలా సింథసైజ్ అవుతుంది అండ్ పీ సైట్ నుంచి మనకి పాలీపెప్టైడ్ చైన్ ఇలా గ్రో అవుతూ ఉంది. దిస్ ఇస్ ద గ్రోయింగ్ పాలీపెప్టైడ్ చైన్. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాన్స్ఫర్ RNA, tRNA. Transfer RNA, at least one specific type of tRNA is required per amino acid. Two sites are important.
one amino acid attachment site and other is anticodon site. Because of their ability to carry a specific amino acid and to recognize the codons for that amino acid, tRNA are called as adapter molecules. Now the structure of tRNA చెప్తున్నారు అన్నమాట. మీరు స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ వర్కింగ్ అనేది చూసారు ఇందాక. నౌ కమింగ్ టు ద టీఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ దేంట్లో ఫంక్షన్ అవుతుంది? ఎమినో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి సైట్స్లో ఆక్యుపై అవుతుంది అన్నాను కదా. అక్కడ వచ్చి ఆక్యుపై చేసేది ఏంటి అంటే టీఆర్ఎన్ఏ. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ టీఆర్ఎన్ఏ దట్ కమ్స్ అండ్ ఆక్యుపైస్ ఈస్ టీఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏలో మనకి వన్స్ ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టీఆర్ఎన్ఏ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అమినో యాసిడ్. ఒక్కొక్క అమినో యాసిడ్కి ఒక్కొక్క టీఆర్ఎన్ఏ అనేది అవసరం ఉంటుంది. టీఆర్ఎన్ఏలో మనకి 2 sites ఉంటాయి. ఏంటది? వన్ అమినో యాసిడ్ అటాచ్మెంట్ సైట్ అండ్ అనదర్ ఈజ్ యాంటీకోడాన్ సైట్. హియర్ సి దిస్ ఈజ్ అమినో యాసిడ్ అటాచ్మెంట్ సైట్. దీనికి వచ్చి మనకి అమినో యాసిడ్ అటాచ్ అవుతుంది. దీనికి వచ్చేసి యాంటీకోడాన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్స్ ఇక్కడ కోడాన్స్కి యాంటీకోడాన్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీకోడాన్స్ దేనికి కోడ్ అవుతాయి అనే అమినో యాసిడ్ అనేది ఆ పర్టికులర్ అమినో యాసిడ్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అమినో యాసిడ్ బైండింగ్ సైట్. Because of their ability to carry a specific amino acid and to recognize the codons for that amino acid, tRNA are called as the adapter molecule. సో ఒక స్పెసిఫిక్ అమినో యాసిడ్ని అది క్యారీ ఆన్ చేయగలుగుతుంది. టీఆర్ఎన్ఏ ఏ ఒక పర్టికులర్ అమినో యాసిడ్ని అది క్యారీ ఆన్ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో మనకి కోడాన్స్ని అది రికగ్నైజ్ చేసి దానికి యాంటీ కోడాన్స్ కోడ్ చేయగలుగుతుంది. ఆ అమినో యాసిడ్కి యాంటీ కోడాన్స్ అనేది కోడ్ చేయగలుగుతుంది. కాబట్టే మనం టీఆర్ఎన్ఏని అడాప్టర్ మాలిక్యూల్ అన్నారు. నెక్స్ట్ వన్, ద స్టెప్స్ ఆఫ్ protein synthesis or translation. Steps of the translation. Inter steps. First step, initiation. The small ribosomal subunit binds to the initiation factor IF3. మనకి రైబోజోమ్లో 2 సబ్యూనిట్స్ ఉంటాయి అనేసి తెలుసు. ఫస్ట్ సబ్యూనిట్ వచ్చేది ఏంటి అంటే స్మాలర్ సబ్యూనిట్. స్మాల్ సబ్యూనిట్కి వచ్చి ఏ ఫ్యాక్టర్ వచ్చి బైండ్ అవుతుంది? ఇనిషియేషన్ ఫ్యాక్టర్ IF3. చూడండి, ఫస్ట్ మనకి స్మాలర్ సబ్ యూనిట్కి IF3 వచ్చి బైండ్ అయింది. నెక్స్ట్ ద స్మాల్ సబ్ యూనిట్ IF3 కాంప్లెక్స్ బైండ్స్ టు ద ఎంఆర్ఎన్ఏ. ఈ స్మాల్ సబ్ యూనిట్ అండ్ IF3 రెండు వచ్చి దేనికి బైండ్ అవుతాయి? మనకున్న ఎంఆర్ఎన్ఏకి బైండ్ అవుతాయి. ఎక్కడ బైండ్ అవుతాయి ఇక్కడ చెప్తున్నారు. స్పెసిఫికల్లీ ఇట్ బైండ్స్ టు ద సీక్వెన్స్ నోన్ యాజ్ షైన్-డాల్గర్నో సీక్వెన్స్. ఎక్కడ పడితే అక్కడ బైండ్ అవ్వవు, ఒక పర్టికులర్ సీక్వెన్స్ దగ్గరే అవి బైండ్ అవుతాయి. ఆ సీక్వెన్స్ని మనం షైన్-డాల్గర్నో సీక్వెన్స్ అంటారు. షైన్-డాల్గర్నో సీక్వెన్స్ అంటే ఏంటి అంటే మనకి లెఫ్ట్ టు రైట్ చదివిన, రైట్ టు లెఫ్ట్ చదివిన ద సీక్వెన్స్ విల్ బి సేమ్. హియర్ చూడండి, సీక్వెన్స్ ఇచ్చారు GGA. ఈ GGA ఇక్కడి నుంచి చదివిన GGAనే, ఈ GGA ఇక్కడి నుంచి చదివిన GGAనే. GGA. From here if you read also it is GGA. From here if you read also it is GGA. ఆ టైప్ ఆఫ్ సీక్వెన్స్ మనం షైన్-డాల్గర్నో సీక్వెన్స్ అంటారు. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షైన్-డాల్గర్నో సీక్వెన్స్ ఈస్ మేడం. ఇక్కడ చూడండి, మేడం స్పెల్లింగ్ ఏంటి? MADAM. MA టువర్డ్స్ దిస్ సైడ్, ఈ డైరెక్షన్లో చదివితే MA దిస్ సైడ్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ నుంచి చదివిన MA. ఇటువంటి టైప్ ఆఫ్ సీక్వెన్స్ని మనం షైన్-డాల్గర్నో సీక్వెన్స్ అంటాం. ఇట్ ఐడెంటిఫైస్ షైన్-డాల్గర్నో sequence which is found in all prokaryotic mRNAs. Prokaryotic mRNAs అన్నిట్లోనూ ఈ షైన్-డాల్గర్నో సీక్వెన్స్ ఉంటుంది. Next, meanwhile, the formyl methionine tRNA binds to the initiation factor 2, which promotes binding of the tRNA to the start codon. Formyl methionine అనేది వచ్చి స్టార్ట్ కోడాన్కి బైండ్ అవుతుంది. ఫార్మైల్ మిథియోనిన్ అనే అమినో యాసిడ్ tRNA. This is the tRNA which consists of the anticodon for the initiation factor.
initiation codon, and it codes for formyl methionine. Formyl methionine ki adi code avutundi. What is the initiation codon? Initiation codon వచ్చేసరికి AUG. ఇక్కడ చూడండి, initiation codon is AUG. AUG అనేది ఇనిషియేషన్ కోడాన్. ఈ ఇనిషియేషన్ కోడాన్కి వచ్చి మనకి అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ, దానికి సంబంధించిన అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ కన్సిస్టింగ్ ఆఫ్ దిస్ కాంప్లిమెంటరీ సీక్వెన్స్ UAC అండ్ ఇట్స్ amino acid, coding its amino acid, that is formyl methionine or methionine, comes and binds here. The small subunit or IF3 complex scans along the mRNA until it encounters the start codon. The tRNA or IF2 complex also binds to the start codon. This complex of the small ribosomal subunit IF3, this complex of the small ribosomal subunit IF3 initiator tRNA and IF2 is called as the initiation complex. ఇక్కడ చూడండి, మనకు స్టార్ట్ కోడాన్ ఉన్న అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏకి వచ్చి ఏ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ బైండ్ అయ్యింది? IF2 ఇనిషియేషన్ ఫ్యాక్టర్ బైండ్ అయ్యింది. నెక్స్ట్ ఈ IF2 అండ్ ద ఫార్మైల్ మిథియోనిన్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ ఇవి రెండు వచ్చి ఏ కోడాన్స్కి బైండ్ అయ్యాయి? ద స్టార్ట్ కోడాన్, దట్ ఈస్ AUG కోడాన్కి బైండ్ అయ్యింది. ఇక్కడ మనకు ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఏంటి ఆ కాంప్లెక్స్? దిస్ కాంప్లెక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద స్మాల్ రైబోజోమల్ subunit IF3 అండ్ ఇనిషియేటింగ్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ IF2. ఇలా ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఆ కాంప్లెక్స్ని మనం ఇనిషియేషన్ కాంప్లెక్స్ అంటాము. నెక్స్ట్ వన్, at this point the large ribosomal subunit joins in. A molecule of GTP is hydrolyzed and the initiation factors are released. The ribosomal complex is now ready for protein synthesis. ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత మనకి లార్జర్ రైబోజోమల్ సబ్ యూనిట్ వచ్చి జాయిన్ అవుతుంది. ఇందాక వరకు మనకి లార్జర్ సబ్ యూనిట్ లేదు కదా. ఈ కాంప్లెక్స్ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాతే మనకి లార్జర్ సబ్ యూనిట్ వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లార్జర్ సబ్ యూనిట్ అటాచ్ అయ్యింది అంటే ఒక GTP మాలిక్యూల్ హైడ్రలైజ్ అవుతుంది, విచ్ ఇస్ బీయింగ్ హైడ్రలైజ్డ్ టు GDP అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్. Now this complex is ready to undergo the protein synthesis. ఇప్పుడు protein synthesis undergo అవడానికి this is being ready to undergo it. ఇప్పుడు మనకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ బయటకు వచ్చేసినాయి, IF3 and IF2. When the ribosome is assembled, 2 tRNA binding sites are created. These are designated as P and A. P stands for peptidyl and A stands for amino acid. The initiator tRNA is in the P site and the A site will be filled by the tRNA with the anticodon that is complementary to the codon next to the start. In this case, it is the tRNA that binds is proline. Now, it is ready to undergo the protein synthesis. Protein synthesis అనేది జరుగుతుంది అనమాట. రైబోజోమ్ ఎలా జరుగుతుంది? by creating the 2 రైబోజోమల్ బైండింగ్ సైట్స్, 2 tRNA బైండింగ్ సైట్స్ అనేవి క్రియేట్ అవటం ద్వారా మనకి 2 బైండింగ్ సైట్స్ ఉంటాయి అన్నాను. ఏంట 2 బైండింగ్ సైట్స్? ఫస్ట్ సైట్ ఈస్ P సైట్ పెప్టిడైల్ సైట్, సెకండ్ సైట్ ఈస్ ద A సైట్ అమినో యాసిడ్ సైట్. మనకి ఇనిషియేటర్ tRNA అనేది P సైట్కి వచ్చి బైండ్ అవుతుంది. మనకి రైబోజోమ్లో ఉండేటటువంటి 2 సబ్ యూనిట్స్, స్మాలర్ సబ్ యూనిట్స్, లార్జర్ సబ్ యూనిట్స్ ఎప్పుడైతే అసెంబుల్ అయ్యిందో అప్పుడు మనకి ఈ 2 సబ్ యూనిట్స్, దట్ ఈస్ స్మాలర్ సబ్ యూనిట్ అండ్ లార్జర్ సబ్ యూనిట్లో మనకి 2 tRNA బైండింగ్ సైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటో 2 tRNA బైండింగ్ సైట్స్ మీకు తెలిసినవి, P సైట్, A సైట్. P సైట్ స్టాండ్స్ ఫర్ పెప్టిడైల్ సైట్ అండ్ A సైట్ స్టాండ్స్ ఫర్ అమినో యాసిడ్ సైట్. ఇక్కడ P సైట్ చూడండి, ఈ P సైట్లో మనకి ఇనిషియేషన్ కోడాన్ దట్ ఈస్ AUG కోడాన్కి మనకి మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ tRNA వచ్చి అటాచ్ అయింది.
నెక్స్ట్ కోడ్ అయ్యేటటువంటి కోడాన్కి నెక్స్ట్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి మనకి ఏ సైట్కి బైండ్ అవుతుంది. నెక్స్ట్ కోడాన్ని కోడ్ చేసేటటువంటి అమైనో యాసిడ్ ఏంటి అంటే ప్రోలిన్. ఈ ప్రోలిన్ అనే అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి ఈ ఏ సైట్కి ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ స్టెప్, when the second tRNA base pairs with the appropriate codon in the mRNA, an enzyme called as peptidyl transferase catalyzes the formation of a peptide bond between the two amino acids present, while breaking the bond between the formyl methionine and its tRNA. This activity is intrinsic to the 23S rRNA found in the large subunit. Since the rRNA catalyzes this process, it is referred to as ribozyme. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే సెకండ్ టీఆర్ఎన్ఏ అనేది వచ్చి ఏ సైట్కి బైండ్ అయ్యిందో, దిస్ ఇస్ ద ఫస్ట్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ విచ్ ఆల్వేస్ విల్ బి దేర్ అట్ పీ సైట్. ఏ సైట్లోకి వచ్చేసరికి మనకి సెకండ్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది. అలా బైండ్ అయిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ విల్ కెటలైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పెప్టైడ్ బాండ్ బిట్వీన్ దీస్ టూ అమైనో యాసిడ్స్. ఈ టూ అమైనో యాసిడ్స్ మధ్య మనకి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ చేసేటటువంటి ఎంజైమ్ ఈజ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. ఏం చేస్తుంది అది? ఇట్ బ్రేక్స్ ద బాండ్ బిట్వీన్ ద అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ ఆఫ్ దిస్ మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏతో ఇక్కడ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ని ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఈ బాండ్ని బ్రేక్ చేసి ఈ పర్టికులర్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ ఇక్కడ షిఫ్ట్ అవడం ద్వారా ఈ ప్రోలిన్కి మిథియోనిన్కి మనకి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ ఫార్మ్స్ ద పెప్టైడ్ బాండ్ ఆఫ్ దీస్ టూ అమైనో యాసిడ్స్. ఈ యాక్టివిటీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే 23S సబ్ యూనిట్. ఎందువల్ల జరుగుతుంది అంటే డ్యూ టు ద 23S సబ్ యూనిట్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏలో మళ్ళీ సబ్ యూనిట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద సబ్ యూనిట్ ఈస్ 23S ఆర్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఈ ఆర్ఆర్ఎన్ఏ ఈ మొత్తం ప్రాసెస్ని కెటలైజ్ జరుపుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఆర్ఆర్ఎన్ఏని మనం రైబోజైమ్ అని కూడా అంటారు. Next step is elongation. At this point, the whole ribosome shifts over one codon. This shift requires several elongation factors and energy from the hydrolysis of GTP. The result of the shift is that uncharged tRNA that was in the P site is ejected and the tRNA that was in the A site is now in the P site. The A site is free to accept the tRNA molecule with the appropriate anticodon for the next codon in the mRNA. నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్లో ఏమవుతుంది అంటే రైబోజోమ్లో మనకి ఒక కోడాన్కి షిఫ్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ రైబోజోమ్ ఉంది కదా, ఈ రైబోజోమ్ అనేది ఇట్ షిఫ్ట్స్ ఫ్రమ్ ఏయుజీ అనే కోడాన్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, నెక్స్ట్ కోడాన్కి ఇది మూవ్ అయింది. ఇట్ షిఫ్ట్స్ అండ్ ఇలా జరగటానికి మనకి ఏం కావాలి, చాలా ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అండ్ మచ్ ఆఫ్ ద ఎనర్జీ అనేది కావాలి. ఇలా షిఫ్ట్ అవటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి మిథియోనిన్కి అటాచ్ అయి ఉన్న అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ will be released as uncharged tRNA. అన్చార్జ్డ్ అంటే ఎటువంటి ఛార్జ్ లేకుండా, అంటే ఎటువంటి అమైనో యాసిడ్ లేకుండా ఉండేటటువంటి టీఆర్ఎన్ఏని మనం అన్చార్జ్డ్ టీఆర్ఎన్ఏ అంటాం. ఈ అన్చార్జ్డ్ టీఆర్ఎన్ఏ ఈ సైడ్ ఎగ్జిట్ సైడ్కి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. ద ఏ సైట్, ఇప్పుడు ఏ సైట్ ఫ్రీగా ఉంది అవునా, ఇక్కడ చూసారు కదా, ఏ సైట్ అనేది ఇప్పుడు ఫ్రీగా ఉంది టు యాక్సెప్ట్ అనదర్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఎందుకు అంటే నెక్స్ట్ కోడాన్స్ని కోడ్ చేసే టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ వచ్చి ఇక్కడ అటాచ్ అవ్వాలి కదా, అందుకని ఇట్ ఈస్ బీయింగ్ ఫ్రీ. నౌ నెక్స్ట్ అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ వచ్చి బైండ్ అవుతుంది ఇక్కడ. చూడండి, the next tRNA base pairs with the next codon and peptidyl transferase catalyzes the formation of the peptide bond between the new amino acid and the growing peptide chain.
నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఏ సైట్లో ఏదొచ్చి ఆక్యుపై చేసింది, నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ మీద ఉండేటటువంటి కోడానికి కాంప్లిమెంటరీ కోడాన్ని కోడ్ చేసేటటువంటి అమినో యాసిడ్ టిఆర్ఎన్ఏ విత్ ఇట్స్ అమినో యాసిడ్ వచ్చి బైండ్ అయ్యింది. ఏంట కోడాన్ is UCG. దాని కాంప్లిమెంటరీ యాంటీకోడాన్ ఏంటి, AGC. AGC codes for which amino acid? Serine. So the amino acyl tRNA consisting of AGC, which is coding for serine amino acid, comes and attaches onto this A site. A site కి వచ్చి అటాచ్ అయింది అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, మళ్ళీ డ్యూ టు ద ఎంజైమ్. ఏంటి ఆ ఎంజైమ్? పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. ఈ ఎంజైమ్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ పీ సైట్లో ఉండేటటువంటి ఈ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏకి అండ్ ప్రోలిన్కి మధ్య ఉన్న పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ విల్ బి బ్రోకెన్ and this will be shifted as this amino acyl tRNA is shifted as the uncharged tRNA outside, and this serine will be shifted from A site to the P site. A site ki నుంచి P site కి షిఫ్ట్ అవుతుంది. సైమిల్టేనియస్గా ఇవి రెండు జరుగుతాయి. ఇప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత ఈ సెరీన్కి ప్రోలిన్కి మధ్య మనకు పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. అలా మనకి పెప్టైడ్ బాండ్ అనేది విల్ బి ఫార్మ్డ్ గ్రోయింగ్ లైక్ దిస్. ఇట్ విల్ బి గ్రోయింగ్. నెక్స్ట్ elongation ఎలా జరుగుతుంది? వన్స్ అగైన్ ద రైబోసోమ్ షిఫ్ట్స్ ఓవర్ సో దట్ ద అన్చార్జ్డ్ tRNA is expelled and the tRNA with the peptide chain occupies the P site. This is why this site is called as peptidyl site. After the shift, it contains the tRNA with the growing peptide chain. The other site will accept a tRNA with an amino acid, hence the name amino acyl site. అందుకే మనకి పీ సైట్ని పెప్టిడైల్ సైట్ అంటారు. ఎందుకంటే అక్కడ పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అయ్యి మనకి ఒక పాలీపెప్టైడ్ చైన్ అనేది సింథసైజ్ అవుతుంది. అమినో యాసిడ్ సైట్ అంటే ఏంటంటే ద tRNA, required tRNA, the next tRNA comes and attaches, binds at that site. కాబట్టి దాన్ని మనం అమినో యాసిడ్ tRNA or amino acyl site అంటారు. The process of shifting and peptide bond formation continues over and over until a termination codon is encountered. The elongation process is fairly rapid, with prokaryotic ribosomes able to add 15 amino acids to the growing polypeptide every second. ఇలా మనకి shifting of that amino acid tRNA from A site to P site and formation of the peptide bond occurs, continuously occur అవుతూ వస్తుంది. And the polypeptide chain grows on. polypeptide chain అనేది గ్రో అవుతూ వస్తుంది. ఎప్పుడు దాకా జరుగుతుంది ఇది? ఒక టర్మినేషన్ కోడాన్ అనేది వచ్చే వరకు, ఎంఆర్ఎన్ఏ మీద మనకి టర్మినేషన్ కోడాన్ వచ్చే వరకు ఇది జరుగుతుంది. దిస్ ఎలాంగేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రతి సెకండ్కి మనకి 15 అమినో యాసిడ్స్ అనేవి యాడప్ అవుతూ ఉంటాయి టు ద గ్రోయింగ్ పాలిపెప్టైడ్ చైన్. The process is also relatively error-free. Only one mistake is being made for every 10,000 amino acids. For large proteins of 1,000 amino acids, that would mean one wrong amino acid in every 10 polypeptides. ఈ ప్రాసెస్ అనేది ఎర్రర్, ఎటువంటి మిస్టేక్స్ కూడా జరుగుతాయి. ఒకవేళ జరిగిన 10,000 అమైనో యాసిడ్కి ఒక మిస్టేకే జరుగుతుంది. లార్జ్ ప్రోటీన్స్కి వచ్చేసరికి మనకి 1000 అమైనో యాసిడ్స్కి ఇట్ వుడ్ బి 1 అమైనో యాసిడ్ ఫర్ ఎవ్రీ 10 పాలిపెప్టైడ్ చైన్స్. 10 పాలిపెప్టైడ్ చైన్స్ సింథసైజ్ అయితే ఒక అమైనో యాసిడ్ ఇట్ మే రీడ్ ఇట్ రాంగ్ అంటున్నారు. ఇట్ మే దట్ టు ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. దిస్ ఈజ్ elongation process. ఇలా మనకి elongation ప్రాసెస్ అనేది జరుగుతుంది. అమినో యాసిడ్స్ అని ఒకదానికొకటి బాండ్ అనేది ఫామ్ అవుతూ ఇక్కడ పాలిపెప్టైడ్ చైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అన్చార్జ్డ్ టిఆర్ఎన్ఏ బయటకు వచ్చేస్తుంది. ఏ సైట్ ఎంటీగా ఉంటుంది. నెక్స్ట్ అమినో యాసిడ్ టిఆర్ఎన్ఏ కమ్స్ అండ్ ఆక్యుపైస్ హియర్. Next it shifts again and a bonding is formed. Next the uncharged tRNA comes out. Coming to the termination. When a termination codon enters the A site,
translation halts. This is because there is no tRNA with anticodon that is complementary to any of the stop codons. చూసారు కదా, ఇలా మనకి అమినో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతూ ఉంటాయి, ఒక పాలిపెప్టైడ్స్ అనేవి సింథసైజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎంతవరకు సింథసైజ్ అవుతుంది అంటే మనకి ఎంఆర్ఎన్ఏ మీద స్టాప్ కోడాన్స్ వచ్చే వరకు. స్టాప్ కోడాన్స్ ఏంటి అంటే యూఏఏ, యూఏజీ, యూజీఏ. ఇవి 3 టైప్స్ ఆఫ్ ద స్టాప్ కోడాన్స్. ఇక్కడ చూడండి, యూఏఏ అనేది కోడాన్ వచ్చింది. ఈ కోడాన్ అనేది యూఏఏ అనే కోడాన్ ఏ అమినో యాసిడ్ని కోడ్ చేయదు. కాబట్టి ఈ స్టాప్ కోడాన్స్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ మనకి ఏ పర్టికులర్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ స్టాప్ అయిపోద్ది, హాల్ట్స్, ఇట్ స్టాప్స్. దట్స్ వై దీస్ కోడాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాప్ కోడాన్స్. ఈ కోడాన్స్ని మనం స్టాప్ కోడాన్స్ అన్నాము. The release factor causes the translation complex to fall apart and cleaves the polypeptide from the final tRNA. The polypeptide product is now free to function in the cell. The mRNA molecule is now available to be translated again. A translation complex ki release factor వచ్చి అటాచ్ అవుతుంది. ఈ రిలీజ్ ఫ్యాక్టర్ వచ్చి అటాచ్ అవటం వల్ల ట్రాన్స్లేషన్ కాంప్లెక్స్ అనేది ఒక పక్కకు వచ్చేస్తుంది. ఇట్ రిలీజెస్ ఎ పార్ట్ బై క్లీవింగ్ ద పాలీపెప్టైడ్ ఫ్రమ్ ద tRNA. ఈ పాలీపెప్టైడ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ పాలీపెప్టైడ్ క్లీవ్ అయిపోతుంది అంటే డివైడ్ అయిపోద్ది. ఈ అమినో యాసిడ్ నుంచి ఇక్కడ ఇది డివైడ్ అయిపోద్ది. ఈ బాండ్ అనేది బ్రేకప్ అయిపోయి ఇప్పుడు మనకి ద ఫ్రీ పాలీపెప్టైడ్ చైన్ విల్ బీ synthesized and it goes into its cell. దాని సెల్లోకి వెళ్ళిపోతుంది. పర్టికులర్ సెల్ ఏ సెల్లో అయితే ఫంక్షన్ అవుతుంది, మన బాడీలో ఉండేటటువంటి సెల్లో ఏ సెల్లో ఫంక్షన్ అవుతుందో ఆ సెల్లో ఈ పాలీపెప్టైడ్ చైన్ వెళ్ళి దాని ఫంక్షన్ని చూపిస్తుంది అనమాట. ఇలాంటి నెంబర్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్ కమ్స్ అండ్ బైండ్స్ టుగెదర్ అండ్ ఫార్మ్స్ ది ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏకి మనకి కోడాన్స్ ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే కనుక నెక్స్ట్ ఇట్ ఈస్ అగైన్ రెడీ ఫర్ అనదర్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. మళ్ళీ ఇంకో ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. Very often more than one ribosome will translate a single mRNA at the same time. One ribosome will initiate translation and after it moves down the mRNA a bit, another ribosome will initiate, then another and so on. ఒక రైబోజోమ్ కన్నా ఎక్కువ రైబోజోమ్స్ అనేవి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాయి. ఎందుకంటే స్టాప్ కోడాన్స్ వస్తాయి కాబట్టి, స్టాప్ కోడాన్స్ వచ్చినాయి అంటే అక్కడి నుంచి మనకి ఇంకొక రైబోజోమ్ వచ్చి నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ క్యారీ అవుట్ చేస్తుంది. వన్ రైబోజోమ్ విల్ ఇనిషియేట్ ట్రాన్స్లేషన్ అండ్ ఆఫ్టర్ ఇట్ మూవ్స్ ద mRNA. ఒక రైబోజోమ్ అనదర్ రైబోజోమ్ వచ్చేసి ఇనిషియేట్ చేస్తారు, ట్రాన్స్లేషన్ ఇనిషియేట్ చేసి నెక్స్ట్ mRNAని అలా మూవ్ చేస్తూ ఉంటుంది. అది ఇనిషియేషన్ జరుగుతుంది, ఎలాంగేషన్ జరుగుతుంది, నెక్స్ట్ టర్మినేషన్ జరిగిన తర్వాత మనకు ఒక పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అయ్యి ఆ పాలీపెప్టైడ్ చైన్ సెల్లోకి రిలీజ్ అయిపోతుంది కదా. సెల్లో రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ రైబోజోమ్స్ ఉన్నాయి కదా, ఈ రైబోజోమ్ కూడా అదే డిసోసియేట్ అయిపోయి ఇంకొక రైబోజోమ్ వచ్చి అటాచ్ అవుతుంది అంటున్నారు. అలా మనకి ఒక mRNAకి మోర్ దాన్ వన్ రైబోజోమ్ విల్ వర్క్ ఆన్ ఇట్. మోర్ దాన్ వన్ రైబోజోమ్ అనేది దాని మీద వచ్చి చేరి ఆ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేస్తుంది. ద స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ రైబోజోమ్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ని మనం ఏమని అంటాము అంటే పాలిజోమ్ అంటాము. ఒక్కొక్క రైబోజోమ్ వచ్చి అటాచ్ అవ్వడం కష్టం కదా, అందుకని ఒక స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ రైబోజోమ్స్ ట్రాన్స్లేటింగ్ ఏ సింగిల్ mRNA. ఒక mRNA మాలిక్యూల్ని ట్రాన్స్లేట్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ కావాలి. సో ఏ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ రైబోజోమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ పాలిజోమ్స్. ఆ తర్వాత mRNA ఇస్ డిగ్రేడెడ్, అది డిగ్రేడ్ అవుతుంది అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ మెసేజ్ విల్ సీజ్డ్ అంటే స్టాప్డ్. రిలీజ్ ఫ్యాక్టర్ వచ్చి లాస్ట్
మనకి స్టాప్ కోడాన్స్ మీద అటాచ్ అవుతుంది with termination of all the sequence of translation process. See here, once look at the summary of the translation. Initiation జరిగినప్పుడు మనకి the initiation complex అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇట్ రికగ్నైజెస్ ద ఇనిషియేషన్ కోడాన్ మిథియోనిన్ అండ్ ఎలాంగేషన్ టేక్స్ ప్లేస్. చూడండి, ఎలాంగేషన్లో నెంబర్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఆర్ బీయింగ్ సింథసిస్. ఇలా పాలిపెప్టైడ్ చైన్ కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతూ వెళ్తాయి, ఎంఆర్ఎన్ఏ మీద కోడ్ అవుతూ వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు దాకా కోడ్ అవుతాయి? అంటిల్ ఇట్ ఎన్కౌంటర్స్ ఏ స్టాప్ కోడాన్. ఇక్కడ స్టాప్ కోడాన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పాలిపెప్టైడ్ చైన్ అనేది సింథసైజ్ అయ్యింది, స్టాప్ కోడాన్ అనేది సింథసైజ్ అయింది. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ తర్వాత స్టాప్ కోడాన్స్ తర్వాత కూడా ఎంఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ రైబోజోమ్ అనేది ఇక్కడి నుంచి డిసోసియేట్ అయిపోయి నెక్స్ట్ రైబోజోమ్ వస్తుంది. ఇలా మనకి ఎంఆర్ఎన్ఏ మొత్తం ట్రాన్స్లేషన్ జరగాలి అంటే పాలిజోమ్స్ అనే కాంప్లెక్స్ కూడా వచ్చి అటాచ్ అవుతుంది. పాలిజోమ్స్ అంటే విచ్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ రైబోజోమ్స్ ఉన్న కాంప్లెక్స్ మనం పాలిజోమ్స్ అంటాము. దిస్ ఇస్ ద హోల్ ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్. Thank you, students.